తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే అండి. సూర్యోస్మి. ఎండాకాలం వచ్చేసింది. విటమిన్ డి ఏమో చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. విటమిన్ డిని ఎంత తీసుకుందామన్నా బాడీ గ్రాస్ప్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది విక్రమాదిత్య గారు. అసలు ఈ మధ్యకాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, ఇప్పుడైతే అట్లీస్ట్ సమ్మర్ సీజన్ కదా, బట్ అయినా కూడా ఇంకా ఎందుకు ఎన్ని రకాలుగా చేస్తున్నా నేను పొందలేకపోతున్నాను ఏంటి, సూర్యుడికి సంబంధించిన విటమిన్ డి ఆర్ కిరణాలు వాట్ ఎవర్ అని అంటున్నారు. ప్రాసెసింగ్లో ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నామని అయితే తెలుస్తోంది. వాట్ ఈస్ దట్ అంటారు? సోలార్ ప్యానెల్స్ని మేడ మీద పెడితే మనకి ఇంట్లోకి కరెంట్ వస్తుంది. అవి ప్యానెల్స్ బాగుంటే ఆ సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మనకి కిందకి అందిస్తాయి. ప్యానెల్స్లోనే కావాల్సిన మెటీరియల్ లేకపోతే, డిస్టర్బ్ అయితే కింద లైట్లు ఏమి వెలుగుతాయి. ప్యానెల్స్ ఉన్నాయి, మీరు బాగా కాస్ట్లీ పెట్టుకున్నారు, కానీ ఎక్కడో ఆ కమ్యూనికేషన్ మిస్ అయింది. వాటికి గ్రాస్పింగ్ లేదంటారు. గ్రాస్పింగ్ ఉంది లేదు అనేది మనకి తెలియదు. అది దాన్ని ఏమంటారు, ఎలక్ట్రానిక్ సంబంధించి. ఇక్కడ మనం భౌతికంగా తీసుకున్నప్పుడు మన శరీరం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో, బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో అనుసంధానమై జీవనాన్ని సాగిస్తుంది. ఇందులో అక్కడ సోలార్ ప్యానెల్స్ డ్యామేజ్ అయ్యి కరెంట్ రావట్లేదు. ఇక్కడ మన శరీరంలో ఈ 7 చక్రాలు సరిగా పనిచేయక శక్తిని స్వీకరించలేకపోతున్నాయి. ఇప్పుడు మనకి ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ ఉందమ్మా, రూమ్లో స్మోకు సంథింగ్ బ్యాడ్ స్మెల్ వచ్చింది, ఎగ్జాస్టెడ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, అదంతా తీసి బయటికి గెంటేస్తుంది. అది ఇప్పుడు అది వాష్రూమ్లో ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ ఉంది, ఈ రూమ్లోకి అవుట్ ఇవ్వబడింది. అప్పుడు ఏమవుతుంది, ఇంకేముంది అటు నుంచి అంతా ఆ బ్యాడ్ స్మెల్ అంతా ఇటు వస్తుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు 4 సార్లు క్లాక్ వైజ్ తిరుగుతాయి, 4 టైమ్స్ రివర్స్ తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. ఎప్పుడు కూడా ఇలా తిరుగుతాయి 4 సార్లు. దానివల్ల ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వెళ్ళి బయట ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ లోపల రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఎప్పుడు నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, అంటే క్లెన్జింగ్ అండ్ ఎనర్జైజింగ్. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఈ రూమ్లో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలంటే స్ప్లీన్ అనే సిస్టమ్ పనిచేయాలి. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఎయిర్లో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. ఇంకొకటి మణిపూరక చక్రం, ఇది అద్భుతమైనటువంటి సోలార్ ప్యానెల్. ఇది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సన్ నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకుని పైకి పంపించి స్ప్లీన్కి పంపించి స్ప్లీన్ నుంచి డివైడ్ చేసి కలర్స్గా మారుస్తుంది. అన్ని చక్రాలకి, పై చక్రాలకి కింద చక్రాలకి పంపిస్తూ ఉంటుంది. ఇది మనకి తెలియని అద్భుతమైనటువంటి సైన్స్. ఇప్పుడు మణిపూరకం మాక్సిమం అందరికీ పోయింది. మణిపూరకం డ్యామేజ్. ఓ మై గాష్. విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిందంటే రీజన్ డాక్టర్లు ఏం చెప్తారు, మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అసలు భారతదేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ రావాల్సిన అవకాశమే లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం చేసే పనులన్నీ అంటే సన్ ఎక్కువ లైట్ తోటే, లైట్ లేకపోతే మనం పడుకుంటాం వెళ్ళి. మనం ఏం ఫారినర్స్ వెస్ట్రన్ కంట్రీస్లో లేవు. మాకు ఒకవేళ డెఫిషియన్సీ వస్తే ఎప్పుడు రావాలి, విపరీతమైనటువంటి వర్షాకాలం రావాలి, సూర్యుడు లేకపోతే శీతాకాలం రావాలి. కానీ మనం ఎప్పుడు 365 రోజులు విటమిన్ డి డెఫిషియన్సీతో ఉన్నాము అంటే మన నాభి పాడైపోయింది, బొడ్డు పాడైపోయింది, సెకండ్ బ్రెయిన్ పాడైపోయింది. దిస్ ఇస్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్. నాభిని సెకండ్ బ్రెయిన్గా చెప్తారు. ఇది పాడైంది. మరి అది పాడైనప్పుడు అది రిసీవ్ చేసుకోవాల్సిన ఎనర్జీని రిసీవ్ చేసుకోవట్లేదు. కాబట్టి ఈ మనకు కావాల్సిన విటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరగట్లేదు. అందుకని విటమిన్ D3 60,000 IU వేస్తున్నారు లోపలికి. వారానికి 60,000 డోస్. ఇంత శరీరానికి 60,000 డోస్ ఉపయోగపడుతుందా? పోనీ అది శుభ్రంగా దంచి డస్ట్బిన్లో వేస్తుంది. సింపుల్గా న్యాచురల్గా వచ్చే దాన్ని రిసీవ్ చేసుకోరా బాబు అని మనకు బోళని పోషకాలు చెప్తూ ఉంది ప్రకృతి. బోళనిచ్చింది మనకి. విటమిన్ డి ఎందులో ఉంది, కాల్షియం. చెప్పండి మీరు ఏదో చెప్పారు. పాలు, అదే లైక్ పాలు, పన్నీర్ వగేరా వగేరా చాలా వీటన్నిటిలో న్యాచురల్గా, చాలా న్యాచురల్గా ఉంది. శుభ్రంగా అది తింటే అది డైజెస్ట్ అయ్యి దాన్ని డివైడ్ చేసి బాడీకి అందిస్తుంది. మీరు నన్ను సోమరిపోతును చేయడానికి, లోపల ఉన్న సిస్టమ్ని సోమరిపోతును చేయడానికి 60,000 IU ఇస్తున్నారు. అవసరానికి మించి డోస్ ఇస్తున్నారు. ఇవాళ వేసానమ్మా 60,000 లోపల పక్కన పెట్టుకుని 6 రోజులు వాడుకో అంటే దానికి తెలుస్తుందా? అంతే కదా, మీరు వీక్లీ వన్సే వేస్తాం కదా మనం. వీక్లీ వన్స్. అప్పుడు అంటే 60,000 ఒక రోజు కాదు, ఒక రోజు తిన్నది ఒక రోజు డైజెస్ట్ అయిపోతుంది తప్ప అది డైల్యూట్ అవ్వడానికి 6 రోజులు తీసుకోదు.
నోట్లో వేస్తాం, డైల్యూట్ అవుతుంది, అది బాడీ వాడుకోవాలి. అంటే మీకు ఇది జీవితాంతం, అంటే ఒకసారి వేస్తే అది 1 వీక్ ఉపయోగపడుతుంది అనే భ్రమలో ఉన్నాం. ఓ 1/2 కేజీ మాంసం తీసుకొచ్చామమ్మా, తినేసాం, అది ఎన్ని రోజులు వస్తుంది? మేబీ 2 days. డైజెషన్కి టైం పడుతుంది కదండి, 48 hours కాబట్టి, బికాస్ దట్ ఈస్ నాన్ వెజ్. అయినా పోనీ ఇవాళ మధ్యాహ్నం లంచ్ చేసావమ్మా, మళ్ళీ ఎప్పుడు లంచ్ చేస్తావు? 2 days తర్వాత లంచ్ చేస్తావా? మళ్ళీ తినేస్తున్నావు కదా, మళ్ళీ ఈ నైట్ డిన్నర్ చేయాలి, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత మళ్ళీ లంచ్ చేయాలి. అంటే ఎక్కడ గ్యాప్ ఇస్తున్నావు? అంటే ఈ 1/2 కేజీ 2 రోజులకి ఏం రాదు, ఒక్క పూటే. అంటే ఏది వేసినా ఒక్క పూటే. అవసరానికి మించి డోస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? లోపల సిస్టమ్ పాడైపోతుంది. రిసీవ్ కావాలి అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్. అందుకనే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వైద్య విధానం వెజిటబుల్ థెరపీ, కాయగూరలతో నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకో. ఎస్. సో ఎలా విటమిన్ డిని ఏ కాయగూరతో పెంపొందించుకోవచ్చు అంటారు? మనకు నువ్వుల్లో దొరుకుతుందమ్మా విటమిన్ డి, చాలా అద్భుతంగా దొరుకుతుంది. అలాగే కొబ్బరి, గోరుచిక్కుళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి కాంబినేషన్స్. ఇవి మనకు కొన్ని కూరల కాంబినేషన్ ఉంటుంది. గోరుచిక్కుళ్ళ కర్రీ ఉంటుంది, దానికి ఎండు కొబ్బరితో ఫ్రై చేస్తారు, చాలా బాగుంటుంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతం అంటే నీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ వస్తాయి దాంట్లో. మనకి మునక్కాడ, టమాటా, వంకాయ ఇవి 3 అద్భుతమైన కాంబినేషన్. ఇందులో మునక్కాడ వచ్చి బి కాంప్లెక్స్ ఫ్యామిలీకి, వంకాయ వచ్చి B2 రిబోఫ్లావిన్, టమాటో వచ్చి విటమిన్ సి. ఈ 3 కలిసి అద్భుతమైనటువంటి ఆరోగ్యం. నీ బాడీలో కావాల్సిన బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఇవి మానేసి మీకు B12 కావాలి, 1 కేజీ మాంసం తిను, అది తిను, ఏంటమ్మా ఇది? కేజీలు మాంసం తినిపించారు డైట్లో, ఆ డైట్లు ఈ డైట్లు అని పేర్లు పెట్టి, కేజీలు మాంసాలు, డజన్లు గుడ్లు, ఏంటిది? కానీ మనకి జనరల్గా బాడీ చెప్తుంది కదండి, వాట్ యు లైక్, వాట్ యు డోంట్ లైక్, వాట్ యు నీడ్, వాట్ యు డోంట్ నీడ్ అని. దాన్ని గుర్తించడం ఎలా? అది ఎంప్టీనెస్గా ఉన్నప్పుడు అర్థమవుతుంది. అందుకనే మనకి ఉపవాసం అని పెట్టారు, లంకణం పరమౌషధం. ఎప్పుడైతే నువ్వు కడుపుని ఖాళీగా పెట్టావో ఆలోచించడం మొదలు పెడతావు, నాకు ఏం అవసరం, నాకు ఏం కావాలి, నేను ఏంటి అనేది అర్థం చేసుకుంటాను. ఆ ఉపవాసం చేయట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా సూర్య అపచారాలు అంటారు. సూర్య అపచారం అంటే సోలార్ నుంచి నువ్వు విటమిన్ డిని తీసుకోలేకపోతున్నావు అంటే కారణం సూర్య అపచారం చేసావు. సూర్య అపచారం అంటే ఏంటి? సూర్యోదయానికి పూర్వం నిద్ర లేకపోవడం, సూర్యాస్తమయం తర్వాత తిండి తినడం. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోవడం ఒకటి, సూర్యాస్తమయం తర్వాత తిండి తినడం ఒకటి. ఇవి 2 మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి. మనం నిలబడి మంచినీళ్ళు తాగకూడదు. పాయింట్ నెంబర్ 1. ఒక రకమైన పొజిషన్లో కూర్చొని తాగాలి కదండి, లైక్ మంకీస్ పొజిషన్ చెప్పాలంటే అలా తాగాలి. దాని తర్వాత అన్నం కూడా, మనం భోజనం కూడా కంపల్సరీ సుఖాసనం కానీ వజ్రాసనంలో కానీ కూర్చునే భోజనం చేయాలి. ఇప్పుడు బఫే సిస్టమ్, లేకపోతే డైనింగ్ టేబుల్ సిస్టమ్, ఇవన్నీ కూడా సూర్య అపచారాలే. అంటే సూర్యుడు అపచారం అంటే ఉదయిస్తున్నటువంటి ఆకాశంలో కనిపిస్తున్నటువంటి మండే అగ్నిగోళం కాదు, మన శరీరంలో చిచ్చక్తి రూపంలో ఉన్నటువంటి సూర్యుడు. దానికి అపచారం ఏంటి? ఇప్పుడు నిలబడి నీళ్లు తాగితే డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడైతే డ్యామేజ్ చేయకూడదు అక్కడ డ్యామేజ్ చేస్తుంది, అది సూర్య అపచారం. ఫైర్ మీద నీళ్ళు వేస్తే అంతే కదండి, ఆరిపోతుంది. అంటే ఇప్పుడు ఉపయోగపడవలసినటువంటి వాటరు చెడిపోతుంది, అక్కడ ఉపయోగపడాల్సినటువంటి అగ్ని చెడిపోతుంది. ఇవి 2 పాడవుతున్నాయి మనం చేసే ప్రక్రియ వల్ల. అందుకని ఇవి కూడా సూర్య అపచారాలు. మనం ఉదయం ఫలాహారంగా మార్చారు. ఉదయం ఫల ఆహారం, పళ్ళు మాత్రమే తినాలి ఉదయం. మధ్యాహ్నం వండిన పదార్థాలు, సెమీ ప్రాసెస్, హై ప్రాసెస్ కాదు, సెమీ ప్రాసెస్ ఆహారం తీసుకోవాలి. సాయంత్రం ఏమీ తీసుకోకూడదు. చాలా లిక్విడ్, అంటే లైట్గా పల్చగా ఉండాలి, జావలా ఉండాలి, ఈజీ డైజెస్టబుల్ అయి ఉండాలి, అది ఉష్ణోదకమై ఉండాలి, వేడిగా ఉండాలి. ఏం చేస్తున్నాం? అన్ని రివర్స్. ఐస్ క్రీములు, ఫ్రూట్ సలాడ్స్, ఇవన్నీ కూడా సూర్య అపచారాలు. అంటే ఆయనకేం కాదు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడికి ఏం కాదు, నీ లోపల ఉన్నటువంటి నీ అరుగుదల వ్యవస్థని నడిపిస్తున్నటువంటి చిచ్చక్తికి దోషం చేస్తాం. వాతపిత్త కఫాలు 3 దోషాలు, 7 ధాతువులు, 7 చక్రాలని పాడు చేస్తున్నావు నువ్వు చేసేటువంటి పనులు. దానివల్ల నువ్వు బయట ప్రకృతిలో సహజ సిద్ధంగా ఫ్రీగా దొరుకుతున్న విటమిన్ డిని పొందలేకపోతున్నావు. సో ఫస్ట్ పాయింట్, హౌ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ అండి. సింపుల్గా ఫస్ట్ ఇది చెయ్యి, నీకు మార్పు కనిపించకపోతే నన్ను అడుగు అనడానికి. 100% నైట్ సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి ఆహారము తీసుకోవద్దు. నాట్ ఈవెన్ తినేది ఓకే, సాలిడ్స్ తినేది ఏది తీసుకోవద్దు.
ఒకవేళ ఆకలేస్తుంది అనుకున్నప్పుడు లిక్విడ్ రూపంలో హాట్ బ్రావరేజే ఉండాలి, వేడిగా ఉండాలి, అది మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఏకంగా కాకుండా అవసరానికి సరిపడా. మనం బ్రతకడం కోసం తింటున్నాం తప్ప తినడం కోసం బ్రతకట్లేదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మనకు అవసరం, రేపు ఉదయం లేవాలి కాబట్టి మినిమం ఒక సాధారణ కుటుంబం, మధ్యతరగతి కుటుంబంలో ఒక ఫ్యామిలీలో సాయంత్రం ఎలా ఉంటారో అలా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఆడంబరాలకు పోయి అప్పులు చేసి తింటున్నారు. అలా సాధారణంగా సహజంగా ఒక సాధారణమైనటువంటి కుటుంబం ఏం తింటుంది? ఒక గంజి, ఒక సూప్ లాంటిది. మనకి ఎలా చెప్తారు అంటే ఉదయం రాజులా తిను, మధ్యాహ్నం మంత్రిలా తిను, సాయంత్రం సైనికుడు ఇంట్లో ఏం ఉండవు, అందుకని ఇంకే తినడానికి ఏమి ఉండదు. ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు రాజుగారి కొలువులో శుభ్రంగా వాళ్ళు అంటే ఎక్సర్సైజ్లు చేస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది స్ట్రాంగ్గా పెడతారు. మధ్యాహ్నం తగ్గిస్తారు దాన్ని, సాయంత్రం అంటే తగ్గించడం మీన్స్ కింగ్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవి కింగ్ ఫుడ్. ఆ పదార్థానికి ఉన్నటువంటి క్వాలిటీ కింగ్. మంత్రి అంటే కొంచెం బ్రెయిన్కి తగ్గట్టుగా ఆలోచన కొంచెం ప్రాసెస్ చేసినవి మంత్రి అంటే. సైనికుడు అంటే ఏమి ఉండదు, గింజి నీళ్ళు తప్ప, సూప్స్ ఇలా తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాలు బాగుంటాయి. అంటే ఇప్పుడు పొద్దుటే లేవాలనుకుంటున్నాం, లేవలేకపోతున్నాం, ఎందుకు వస్తుందంటే నువ్వు సుష్టిగా దున్నపోతులా తింటే నిద్ర వస్తుంది, పొద్దుటే లేవలేదు, బాగా తిని పడుకుంటే అంతేగా లేగలేం. అందుకని ఏంటంటే నైట్ ఎప్పుడైతే మానేసో పొద్దుటే టెన్షన్గా గంట కొడుతుంది, లే అని సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి శుభ్రంగా స్నానాధికాలు పూర్తి చేసుకుని లేకపోతే ఉషపానం చేసి ఇంకొంచెం ముందు లేగితే ఉషపానం అంటే మంచినీళ్ళు లీటర్లు తాగాలని చెప్తున్నాం మేము. అది ఎప్పుడు చేయాలంటే ఉషోదయంలో చేయాలి, సూర్యోదయం తర్వాత చేయకూడదు, అది మళ్ళీ అనారోగ్యం అవుతుంది. బిఫోర్ 6 అప్రాక్సిమేట్లీ అంతేనండి. అప్పుడు అంటే 5:30 to 6:30 సూర్యోదయం, 4:30 to 5:30 ఉషోదయం. ఉషపానము అంటారు. రాగి చెంబులో నీళ్లు 4:30 నుంచి 5:30 మధ్యలో, 5:15 మీరు అన్నట్టు 6 గంటల లోపు తాగితే మంచిది. 1 లీటర్ తాగినా 2 లీటర్లు తాగినా దాని తర్వాత అదే మంచినీళ్ళు నీకు ప్రమాదం అవుతాయి. ఇలాగే నేను ఒక మాట విన్నానండి ఈ మధ్యకాలంలో. అంటే జనరల్గా కూడా మనం అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళకి జాండీస్ అవి వస్తే ఉదయాన్నే 5:30 to 6, 6 to 6:30 మధ్యలో మనం సూర్యకిరణాల కోసం పెడతాం కదా, అలా పెట్టకూడదు. ఆఫ్టర్ 8:30 కిరణాలే మన బాడీకి మంచిది, బిఫోర్ దట్ ఇట్స్ నాట్ అని విన్నానండి. సూర్యకిరణాలని ఉదయించే సూర్యకిరణాలు తీసుకోవద్దు. అంటే సూర్యకిరణాలకి కొన్ని పేర్లు ఉన్నాయమ్మా. సూర్యకిరణాలకి కొన్ని పేర్లు ఉన్నాయి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పోష్ణ, ఈ కిరణాలకి ఆ శక్తులు ఉన్నాయి. మీరు విన్నట్లో మిత్ర అంటే కిరణం, మిత్ర అంటే ఏంటి? రవి. రవి అంటే స్తుతించేవాడు లేకపోతే పొగడించుకునేవాడు రవి. సూర్య అంటే ప్రేరణ ఇచ్చేవాడు. ఈ కిరణాలు ఎక్కడన్నా హార్మ్ఫుల్ ఉన్నాయా? ఖగ, భగభగా మండుతుంది, ఇబ్బంది పెడతాయి. అంటే సూర్యోదయం దగ్గర ఒక 10 నిమిషాలు ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలతో పాటు ప్రకృతిలో అప్పుడే జడత్వంలో ఉన్నటువంటి కొన్ని నిన్నటి తాలూకు చెడు ఉంటుంది, నెగిటివ్, అది మన మీద పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ఒక 10 నిమిషాలు ఉదయిస్తున్నటువంటి సూర్యోదయ సమయంలో, అంటే ఇప్పుడు మీకు 6:30కి సూర్యోదయం అనుకోండి, అక్కడ నుంచి ఒక 10 నిమిషాలు అంటే 6:40 వరకు మరి మనం డైరెక్ట్ చూడకూడదు, అంతే. ఓకే, చూడకూడదు అంటే డైరెక్ట్ చూడకూడదు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూడడానికి రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అంతే. ఆ తర్వాత మీరు మళ్ళీ మామూలుగా ఆయన్ని చూడడం కోసం వస్తున్నాడు ఆయన ఒకవేళ మనం అనుకుని అంటే ఎదురుకుండా కూర్చోవడం పక్కన పెడితే మన పని మనం చేసుకుంటూ వెళ్తామమ్మా. నాకు వద్దు నువ్వు అని చెప్తే కుదురుద్దా? ఫులిష్నెస్. అంటే పూర్తిగా తెలియాలి, దాని మీద సాధన చేయాలి. కొన్ని సంవత్సరాలుగా సూర్యోపాసనలో సాధనలో ఉన్నాను. ఉదయించే కిరణాలకి మిత్రా కిరణాలు, అవి చెడ్డవి ఎందుకు అవుతాయి? మనకి మంచి చేస్తాయి అవి. అందుకని బిడ్డల్ని ఆ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా ఉంచమంటారు. అప్పుడు ఆ కిరణాలు తీసుకోవడం ద్వారా లివర్లో మనకి ఫ్యాట్స్ ఉంటాయి, అంటే గుడ్ ఫ్యాట్స్ లేవు, ఫ్యాటీ లివర్ ఉంది, లేకపోతే జాండీస్ ఉన్నాయి అంటారు. అక్కడ ఆయనలోంచి వచ్చే కిరణాల్లో, మిత్రా కిరణాల్లో అద్భుతమైనటువంటి నూనె పదార్థం ఉంది, అది లివర్ని ఆరోగ్యవంతం చేస్తుంది. అందుకని ఉదయించే సమయంలో ఆ ఎండలో పెట్టాలి అంటారు. 8 తర్వాత ఎండ తారాస్థాయికి చేరిపోతుంది. ఆ చిన్నపిల్లల్ని పెడితే మరి మాడిపోతాడు. చిన్న లాజిక్ ఆలోచించాలి. చిన్నపిల్లలకి కావాలా అవసరం లేదా అనేది తర్వాత విషయం. ఆ సమయంలో పెట్టొచ్చా పెట్టకూడదా లాజిక్ ఆలోచించాలి. 9 గంటలకి 10 గంటలకి ఆ టైంలో మనం ఎండబెట్టుకుని బట్టలు ఆరేయడం, వడియాలు పెట్టడం ఇవన్నీ చేస్తారు, పొద్దుటే చేయరు. ఎందుకంటే అది నీరెండ, దానివల్ల ఎలాంటి హాని అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగాలు ఉన్నాయి. అప్పుడు సూర్య నమస్కారాలు చేయాలి.
8 దాటిన తర్వాత ఉండే కిరణాలకి తీక్షణత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బట్టలు ఆరబెట్టుకోవడం మిగతా భౌతిక అవసరాల కోసం ఆయన వాడుకోవాలి. అంతే తప్ప ఉదయం నీరెండలో పిల్లల్ని పెట్టకూడదు, మధ్యాహ్నం పెట్టాలి, ఉదయం బట్టలన్నీ కూడా మధ్యాహ్నం ఆరవేసుకుని బట్టలన్నీ ఉదయం పెట్టాలి అనడం అజ్ఞానం. సూర్యుడు జ్ఞానకారకుడు. ఆయనతో అంటే చిన్న ప్రయత్నం చేస్తే మీకే అర్థమవుతుంది. పిల్లలు ఏడుస్తారు, వాళ్ళకి స్పృహ ఉంటుంది, శరీరంలో చలనం ఉంటుంది. ఒకవేళ ఎండ తీక్షణత పెరిగితే వాళ్ళు ఏడుస్తారు, ఏమి ఉండరు. వాళ్ళకి దెబ్బ తగలకుండా ఆ సూర్యకిరణాల్లో ఉన్నటువంటి శక్తి వాళ్ళలో అనారోగ్యాన్ని మనకి ఆ ఉదయించే కిరణాలలో హృద్రోగం మమ సూర్య హరిమాణం జన నాశయతు. హరిమాణం అనేది ఒక రోగం, అది కామెర్లకు ఉన్నటువంటి పచ్చ కామెర్లకు ఉన్నటువంటి పేరు. ఆ రోగాన్ని కూడా తగ్గించే శక్తి సూర్యుడికి ఉంది అని. అంతే తప్ప ఉదయించే ఆ కిరణాల్లో పెట్టకూడదు. 8 తర్వాత అసలు 8 తర్వాత ఎండలో ఉండకూడదు మనం, అవి మనకి తీక్షణతను ఎక్కువ ఇచ్చేస్తాయి. సాధకులు సాధన చేసుకోవడానికి అనువైన సమయం సూర్యోదయ సమయం, ప్రాతకాలంలోనే చేసుకోవాలి. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాత సోమామృతరుద్రం హువేమ. ప్రాతరగ్నిం ఉదయిస్తున్నటువంటి ప్రాతకాలంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, మిత్ర వరుణ. మిత్ర అంటే ఉదయం, వరుణ అంటే సాయంత్రం. అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మాత్రం మనం సూర్యనారాయణమూర్తి ఆరాధన ఉపాసన చేసుకోవడానికి, సూర్య నమస్కారాలు చేసుకోవడానికి, లేకపోతే ఆ ఎండని స్వీకరించడానికి అనువైన సమయం. సో ఏదైనా భక్తి శ్రద్ధలు డెడికేషన్ ప్రధానం, ఈజీగా ఏది రాదు కదా. సో అది తెలుసుకొని పనిచేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూర్యస్మితలే.